కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆ ఆలయం లోపల వెలుపల కొండ చుట్టూతా కూడాను ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ప్రతి చోట కూడాను ఎక్కడ చూసినా ఒకసారి లడ్డు వ్యవహారం అంటాము, ఒకసారి కండువాల వ్యవహారం అంటాము, ఒకసారి ఆ గోపురానికి సంబంధించిన బంగారు తాపడానికి సంబంధించిన మాయమైపోయినాయి అనేది ప్రతి ఒక్కటి కూడాను కాంట్రవర్సీ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. చుట్టూ ఎందుకు ఇటువంటి మాయలు జరుగుతూ ఉన్నాయి. ఇంతే కాకుండాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ముడుపులు కట్టుకుంటూ ఉంటారు. ఉపవాసాలు చేస్తూ ఉంటారు. మెట్ల ద్వారం గుండా కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేస్తారు. మరి అటువంటి ప్రాంతంలోని పూర్తిగా ఇంచుమించుగా అక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా నిత్య పూజలు, అగ్నిహోత్రాలు, అలాగే బ్రాహ్మణులకి సంబంధించి ఎక్కువగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా నిండి ఉంటుంది. మరి ఇటువంటి చోట మద్యము, మాంసము అనేది కూడా ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉంది అనే ఒక పెద్ద ఆరోపణ అయితే వస్తూ ఉంది. మరి ఎందుకు ఇది టీటీడీకి సంబంధించి కట్టడి చేయడం లేదా? అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యమా? ఎక్కడ ఇదంతా లోపం జరుగుతూ ఉంది అనేదైతే అనేక రకాల ప్రశ్నలు వెలువెత్తుతుంది. మరి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బాలాజీ నగర్ సమీపంలోని గరుడ పోలీస్ విశ్రాంతి భవనం ఉంది. మరి ఈ భవనానికి చుట్టుపక్కల పక్కలంతా కూడా భవనానికి సంబంధించిన వాల్ దగ్గర మద్యం బాటిల్స్ ఎక్కువ సంఖ్యలోన కనిపించినాయి. మరి ఇవి ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఎవరు అక్కడ అది అధికారులకు సంబంధించిన భవనము. మరి అక్కడ ఎవరు మద్యం బాటిల్ ని పడేసినంత ఆ ధైర్యం ఎవరికి వచ్చి ఉంటుంది? భక్తులు చేసి ఉంటారా? లేకపోతే అధికారుల్లోనే ఎవరైనా సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారా? అసలు ఎవరు ఇన్ని బాటిల్స్ ఎవరు పడేసి ఉంటారు? అసలు మద్యం పైకి ఎలా వచ్చింది? ఎందుకంటే కింద నుంచి వచ్చేటప్పుడే పూర్తిగా సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. కంప్లీట్ గా అక్కడ మొత్తం అన్ని కూడా చెక్ చేసే పంపిస్తారు. ఈవెన్ ఒక సిగరెట్ ముక్కని కూడా లైటర్ ని కూడా పాకెట్ లో ఉంటే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు సెక్యూరిటీస్ దగ్గర. మరి అంత టైట్ సెక్యూరిటీ కింద ఉంటుంది. మరి పైకి ఎట్లా వెళుతూ ఉంది? ఏ రకంగా వీటిని తరలిస్తూ ఉన్నారు? ఈ రోజు మాంసము మద్యము అయింది, రేపు పొద్దున్న మత్తు పదార్థాలు కూడా పైకి తరలించే అవకాశం ఉంటుంది అనే పెద్ద ఆరోపణ అయితే వినిపిస్తూ ఉంది. మరి ఈ లోపము ఎక్కడ కలుగుతుంది? టీటీడీ వ్యవస్థలోనే ఉందా, లేదా ప్రభుత్వము నుంచి ఇంకా టైట్ ఇది రావాల్సిన అవసరం ఉందా? భక్తులైతే పూర్తిగా అసహనానికి అయితే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలోని పూర్తిగా భక్తులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఆ బాటిల్స్ ని ఎవరు పడేశారు, ఎలా వచ్చినాయి అన్ని బాటిల్స్ అక్కడికి, ఎవరు సేవించి ఉంటారు అని పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు అధికారులు. మరి బాలాజీ నగర్ సమీపంలో గరుడ పోలీస్ విశ్రాంతి భవనం అనేది మరి అది అధికారులకి సంబంధించిన భవనమే కాబట్టి ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇదే అంశం మీద టీటీడీ అలాగే వైసీపీ మధ్య అయితే మాత్రము మాటల యుద్ధం జరుగుతోందనే చెప్పుకోవాలి. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమే అని చెప్పేసి అయితే వైసీపీ ఎక్కువగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆరోపించారు. ఇది పూర్తిగా టీటీడీ వైఫల్యమే. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎటువంటి మాటలు చెబుతోంది కానీ వీరు ఎలాంటి పనులు చేయడం లేదు. ప్రతి దానిలో కూడా జాప్యం కనిపిస్తూ ఉంది అనే ఆరోపణ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. వీళ్ళు కూడా అదే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటివన్నీ కూడా ఇలాంటివి వైసీపీకి అలవాటు ఉన్నాయి, మాకు కాదు అని చెప్పేసి టీడీపీ అంటుంది. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి ఇష్యూని కూడా ఒక పొలిటికల్ కాంట్రవర్షియల్ ఇష్యూగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ రకంగానే ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. మరి వైసీపీ నాయకుడు నాగరాజు రెడ్డి 2024కి ముందు ఔటర్ రింగ్ రోడ్ లో మద్యం తాగుతూ తీసుకున్న ఒక ఫోటోలను కూడా బయట పెట్టడం జరిగింది. మరి అసలు ఈ మందు బాటిల్లు ఎప్పటివి? ఇందులో ఏమైనా కుట్ర ఉందా? ఇది కావాలనే చేశారా? ఎక్సైజ్ శాఖ అధికారులతో దర్యాప్తు అయితే చేస్తున్నట్లుగా అయితే టీటీడీ చెప్పింది. ఎందుకంటే ప్రతిదీ కూడాను ఎక్కడ ఏది దొరికితే అంటే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా పులుముతూ ఉన్నారు ఆలయానికి అనేది కూడా అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలన్నీ వీళ్ళు టీటీడీ బయటకు తీస్తోందని, టీడీపీ బయటకు తీస్తోందని, లేదు టీడీపీ హయాంలోనే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మొదలైనవి అని చెప్పేసి వైసీపీ ఆరోపించడము. మొత్తం ఏదైనా కూడాను తిరుమలకి సంబంధించి దాని గౌరవాన్ని, దాని ప్రతిష్టను పూర్తిగా భగ్నం చేసే పనిలో పడ్డారు. అలాగే భక్తుల్ని వంచే పనిలో పడ్డారు అనేది ఇక్కడ వ్యక్తమవుతుంది.
అవుతుంది అంటూ కూడా భక్తులు ఆగ్రహావేశాలనైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులైతే చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి అసలక్కడ ఏం జరిగింది? కుట్రపూరితంగా చేశారా? లేదు అని అనుకుంటే ఎవరైనా అక్కడ అలుసు తీసుకొని సెక్యూరిటీ లోపాన్ని తీసుకొని అలుసుగా తీసుకొని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారా? అనే దాని మీదైతే తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క మనం తాజాగా గత 2 రోజుల క్రితం చూసుకుంటే మద్యం తాగి పూర్తిగా గోవిందరాజస్వామి ఆలయం పైకెక్కి పైనున్న కలశాన్ని పీకుతూ తనకి మద్యం కావాలి అని అంటూ కూడా ఒక వ్యక్తి డిమాండ్ చేసి హల్చల్ చేశాడు. ఇది కూడా వెలుగులోకి వచ్చింది. సో పూర్తిగా ఇక్కడ చూసుకుంటే భద్రతా లోపం ఉంది అనేదైతే అర్థమవుతున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుంది? అసలు దీన్ని ఏ రకంగా వీళ్ళు అధికారులు ఛేదిస్తారు? అసలు ఇది వైసీపీ ప్రభుత్వం కుట్ర లేకపోతే టీడీపీ కుట్ర ఇట్లా రాజకీయ నాయకుల కుట్ర అనేది కాకుండాను అది నేచురల్ గా జరిగిందా? లేకపోతే కుట్రపూరితంగా జరిగిందా? ఒక రాజకీయ అంశంగా దీన్ని మార్చకుండా ఆహ్, ఆలయానికి గౌరవానికి భంగం కలగకుండా దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి ప్రజల వద్ద నుంచి అయితే పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. సో ఏం జరుగుతుందనేదైతే వేచి చూడాల్సి ఉంది.